బ్రేకింగ్ న్యూస్. హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు తాజాగా గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం గెజెట్ రిలీజ్ చేసింది. జీవో 99 ద్వారా జూలై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది చట్టబద్ధమైనదే. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని రంగనాథ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం. గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది అని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో 99పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చి జీవో 99 చట్టబద్ధతను సవాలు చేస్తూ హైదరాబాద్ నానక్రాంగూడకు చెందిన లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసేదాకా జీవో అమలును నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రాకు చట్టబద్ధత వెనుక కేంద్రముందని మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. బీజేపీ పెద్దల సూచనతోనే గవర్నర్ హైడ్రాకు చట్టబద్ధత కల్పించారని అన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.